హలో ఎవరీవన్, వెల్కమ్ టు లర్నిట్. ఈరోజు మనం ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇఫ్, తర్వాత ఇందులో కండిషన్ రాస్తాం, ఆ తర్వాత ఇది బాడీ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం దీని మీద. ఫస్ట్ ఇక్కడ దాకా మీరు ఎప్పుడు రాసేదే, సో కొత్త ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ కండిషన్ అనమాట. ఇది ఐ 18 కంటే ఎక్కువ ఉందా అనేది చూస్తుంది. సో ఐ 18 కంటే ఎక్కువ ఉంటే దీని లోపలికి వస్తుంది. సో ఐ 18 కంటే ఎక్కువ లేదు, ఐ 18 బట్ ఎక్కువ లేదు. సో ఈ ఇఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకు అవుట్పుట్ మాత్రం ఏం ప్రింట్ అవ్వదు. ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టా, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని పెట్టాను అనుకోండి. సో ఐ 18 కదా, 18 ఐ 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 గ్రేటర్ దాన్ 18 అయితే కాదు, 18 ఈక్వల్ టు 18 ట్రూ కదా. ట్రూ అయితే ఇది లూప్లోకి వెళ్తుంది. లూప్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ లూప్ గురించి చూద్దాం. సో ఇది సింటాక్స్ అనమాట. సో ఇఫ్ కండిషన్ బాడీ, తర్వాత ఎల్స్ బాడీ, ఇక్కడ ఏం కండిషన్ ఉండదు. సో బాడీ, ఆ తర్వాత క్లోజింగ్. ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం మనం దీనికి. క్లాస్ మెయిన్ మెథడ్ ఇవన్నీ కామన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిన తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 16. ఈ 16 అనేది ఐ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ఐ గ్రేటర్ దాన్ 16 ఉంటే ఈ లూప్లోకి వెళ్తుంది. ఒకవేళ ఐ గ్రేటర్ దాన్ 16 ఉండకపోతే ఈ ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 16 అని పెట్టినాం. ఐ 16 కంటే ఎక్కువ ఉండాలి. 16 కంటే ఎక్కువ ఉంటేనే ఈ లూప్లోకి వెళ్తుంది. 16 గ్రేటర్ దాన్ 16 ఫాల్స్ కదా. సో ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎల్స్ లూప్ అనేది ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట.